हरे कृष्ण। సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. అదే కృష్ణ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో శ్రీమద్ భాగవతం మనం ఈరోజు 8వ స్కందం 20వ అధ్యాయం 9వ నంబర్ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుందామంట. మనము ఇప్పుడు చూస్తున్నాం బలి మహారాజు తన గురువైన శుక్రాచార్యుడికి ఇప్పుడు సమాధానం ఇస్తున్నారు, జవాబిస్తున్నారు. ఎందుకు ఆయన దానం ఇవ్వాలనుకుంటున్నాడు ఆ బ్రాహ్మణుడికి లేకపోతే వామన దేవుడికి. సో ఇంకా కారణాలు చెప్తున్నాడు, చూద్దామంట. 9వ నంబర్ శ్లోకం. సులభాయుధి విప్రర్షే హి అనివృత్తాస్తనుత్యజః న తథా తీర్థ ఆయాతి శ్రద్ధయా యేదనత్యజః. సో ఇక్కడ ఏమన్నారంటే, ఓ బ్రాహ్మణులు శ్రేష్టమైన వాడు, చాలా మంది ఇలా యుద్ధాలు పోరాడుతూ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయారు, యుద్ధానికి భయపడకుండా. ఇలా చాలా మంది ఇలా వాళ్ళ ప్రాణాలు క్షత్రియులు పోగొట్టుకున్నారు. కానీ ఇలా ఇంత ఆస్తి ఏదైతే సంపాదించుకున్నామో, అలా మొత్తం ఆస్తి సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా ఒక సాధువుకి, ఏ సాధువు అయితే తీర్థ స్థలాల్ని సృష్టిస్తాడో అటువంటి సాధువుకి ఇచ్చే ఒక అరుదైన అవకాశం, చాలా దుర్లభం, అలాంటి ఛాన్స్ దొరకడం. సో ఇక్కడ బలి మహారాజ్ అంటున్నాడు అన్నమాట, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఆపర్చునిటీ, నువ్వు అంటావు కదా మొత్తం
మొత్తం తీసేసుకుంటాడు మొత్తం అనేసి ఆయన బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఒక బ్రాహ్మణుడు అని, కానీ ఇప్పుడు ఆయన సాధువు బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు కాబట్టి ఆయన తీర్థ స్థలాలు అంతే కదా, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు సాధువులు ఎక్కడికి వెళ్తే అక్కడ అది తీర్థస్థలంగా మారిపోతుంది. తీర్థ కుర్వంతి. సో అలా ఇది ఎంతో గొప్ప అవకాశం, ఇది చాలా రేర్. ఇలా ఎవరైనా సాధువు వచ్చి మొత్తం ఆస్తి సంపత్తి అడిగేయడం, అది ఇవ్వడానికి అలా ఆపర్చునిటీ దొరకడం, అలా ఇవ్వడం అనేది ఒక అరుదైన అవకాశం. సో ఇంత అద్భుతమైన అవకాశం నాకు దొరికింది ఇక్కడ. ఇంకా మామూలుగా అయితే క్షత్రియులు యుద్ధంలో మరణిస్తే గొప్ప అంటారు, అలా ఎంతో మంది క్షత్రియులు మరణించారు, కానీ ఇలా చాలా రేరు చూడ్డానికి. సో అందుకనే ఇక్కడ ఇది కూడా ఒక గొప్ప అవకాశం అనేసి బలి మహారాజు శుక్రాచార్యుడు చెప్తున్నారు అనమాట. సో ఇలా దానం కూడా ఇవ్వడం గొప్పే, దానం ఇవ్వడం అనేది ఒక గొప్ప పని, కానీ అందులో ముఖ్యంగా ఎవరికి దానం ఇస్తున్నారు మీరు, ఎవరికి పాత్ర, సమయము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, దేశకాల పాత్ర. సో దాని ప్రకారం ఒక సరైన యోగ్యమైన వ్యక్తికి ఇచ్చే దానం, అది కూడా ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా, అది సత్వగుణంలో ఉండే దానం అనే గీతలు చెప్తారు మనకి, తద్దానం సాత్వికం స్మృతం అని. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మరి డైరెక్ట్ గా భగవంతుడు లేకపోతే అలా ఒక బ్రాహ్మణుడు సాధువుగా వచ్చిన భగవంతుడే అడుగుతున్నాడు కాబట్టి ఇంతకన్నా గొప్ప అవకాశం, ఒక గొప్ప దానం అనేది ఎక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి ఇటువంటి అవకాశం దొరకడం అనేది చాలా రేర్. కాబట్టి బలిమారాంచడం, అందుకే నాకు ఏమాత్రం డౌట్ లేదు, నిస్సందేహంగా నా దగ్గర ఉన్నంత ఇచ్చేస్తాను. సో ఇది బలిమహారాజ్ చెప్తాను అన్నమాట. మనస్విన కారుణికస్య శోభనం యదర్తి కామోపనయేన దుర్గతి కుతః పునర్బ్రహ్మవిదాం భవాదృశం తతో వటోర్ అస్య దదామి వాంఛితం. ఒకవేళ దానం ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి, మనం ఇలా దయతో ఒక మంచి కోరి మనము మంచి ఉద్దేశంతో ఇలా ఒక దానం అనేది ఇస్తే సరైన వ్యక్తికి, దాని ద్వారా ఇంకా మనకి శుభమే జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మీలాంటి వ్యక్తికి ఇస్తే, అంటే ఇప్పుడు ఆయన కూడా బ్రాహ్మణుడు, ఈ శుక్రాచార్యుడు కూడా బ్రాహ్మణుడు, అందుకే అంటారు మీలాంటి ఒక వ్యక్తికి ఇస్తే. సో ఈ విధంగా ఆయన ఒక విధంగా చెప్పాలంటే శుక్రాచార్యుడు కూడా లాజికల్ గా ఆయనని ఒక రకంగా పోగొడుతూ, ఇంకో రకంగా ఆయన మాటని ఖండిస్తూ ఉల్లంఘిస్తూ, ఆయనకు నొప్పి పెట్టకుండా, అలాగే సార్కాస్టికల్లో కూడా మళ్ళీ శాస్త్రంతో బాగా మ్యాచ్ అయ్యే విధంగా, యాక్చువల్లీ ఇప్పుడు మీలాంటి ఒకరికి దానం ఇచ్చే అవకాశం తర్వాత గొప్ప అవకాశమా కాదా? కాదని లేరు కదా. సో అలా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బలిమారి ఇచ్చే లాజిక్ కి శుక్రాచార్యుడు ఇంకా నో చెప్పలేడు అనమాట. అంటే ఇంకా వాదించే అవకాశం లేకుండా బలిమహారాజ్ చెప్తున్నాడు శుక్రాచార్యుడికి. కాబట్టి ఇక్కడ ఒక బ్రహ్మచారి వచ్చాడు కదా, ఈ చిన్న బ్రహ్మచారికి, బాల బ్రహ్మచారికి ఇవ్వాల్సిందే, ఆయనకి ఏది కావాలనుకుంటే నేను ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీలాంటి వారు వాళ్ళకి ఇవ్వడం గొప్ప కదా, గొప్ప అవకాశం కదా. సో ఇక్కడ మనకి తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దానం ఇస్తే అంతా కోల్పోతాము అన్నాడు కదా ఇక్కడ శుక్రాచార్యుడు, నీ దగ్గర ఏముండదు, నువ్వు గతి లేని వాడు అయిపోతావు అని. సో అలా ఎవరైనా ఒకవేళ పేదరికం అనేది అదొక పాపము, లేకపోతే అదేమో తప్పు, అదేమో సమస్య అనేది కాదు. మెయిన్ ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి ఆయన డబ్బంతా ఎలా కోల్పోయాడు అనేది పాయింట్ అనమాట. ఒకవేళ ఎందుకు అతను పేదవాడిగా మారాడు, ఎందుకు అతను పేదరికంలో ఉన్నాడు, ఒకవేళ ఆ వ్యక్తి ఆ డబ్బంతా కూడా వ్యాపారంలో కానీ
లేకపోతే జూదంలో కానీ, లేకపోతే వేశ్యల దగ్గర కానీ, లేకపోతే మద్యపానం ఇలాంటి కార్యాలు చేయడం కన్నా కానీ, ఇలా వాళ్ళు డబ్బులు ఎవరైనా పోగొట్టుకుంటే అప్పుడు ఎవ్వరూ వాళ్ళని ప్రశంసించరు. కానీ అదే ఒక వ్యక్తి ఇలా దానం చేసి, అంతా కూడా దానం చేసేసి ఆయన పేదవాడిగా మిగిలిపోతే అందరూ కూడా ఆయన్ని ప్రశంసిస్తారు. అది కూడా ఒకవేళ ఒక వ్యక్తి ఈ విధంగా ఒక మంచి పని కోసం ఇలా అంతా దానం ఇచ్చేస్తే అది అందరూ కూడా ప్రశంసిస్తారు. అదొక గొప్ప వ్యక్తి యొక్క మంచి లక్షణం. సో ఇక్కడ బలి మహారాజు అందుకనే ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, ఇలా వామన దేవుడికి ఇచ్చేసి నేను మొత్తం కోల్పోయినా పర్వాలేదు, అదొక గొప్ప కార్యం, అందరూ నన్ను ప్రశంసిస్తాడు, అది మనకు శుభమే జరుగుతుంది నాకు. కాబట్టి దీనివల్ల నేను ఒక గొప్ప వ్యక్తిని లక్షణమే తెలుస్తుంది అందరికీ. సో బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు అంటున్నావు దీనివల్ల అసలు ఏం అంత తప్పు చేస్తున్నావు అని, కానీ నాకు ఇక్కడ ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకో కూడా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 11వ శ్లోకం. యజంతి యజ్ఞం క్రతుభిర్యమాద్రత భవంత ఆమ్నాయ విధాన కోవిదా స ఏవ విష్ణుర్ వరదోస్తు వాపరో దాస్యామ్యను అముష్మై క్షితిమీప్సితం మునే. ఓ మీలాంటి ఓ గొప్ప ముని, మీరు మీలాంటి గొప్ప సాధువులు ఎవరైతే అన్ని రకాల వేదిక శాస్త్రాలు, నియమాలు, యజ్ఞాలు, కార్యాలు అన్ని తెలిసిన వారు, అలాంటి మీరు మీలాంటి వారందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా ఆ విష్ణువునే కదా ఆరాధించుకునేది. కాబట్టి ఇప్పుడు ఆ విష్ణువే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఈ విధంగా నాకు అన్ని రకాల వరాలు ఇవ్వనివ్వండి, లేకపోతే నన్ను శత్రువుగా నన్ను దండించనివ్వండి, ఏదైనా సరే ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేసినా సరే నాతో పాటు, నాకు వరం ఇచ్చినా సరే, నాకు శిక్షణ ఇచ్చినా సరే, నేను మాత్రం ఆయన యొక్క ఆజ్ఞను పాటించాలి కదా. కాబట్టి ఆయన ఏదైతే కోరుకున్నాడో భూమిని, అది అందుకే నేను ఏమాత్రం మొహమాట పడకుండా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు బలి మహారాజు కూడా అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎందుకు నేను ఆయనకు దానం ఇవ్వాలనుకుంటున్నాను వామన దేవుడికి. అది ఎలా కరెక్ట్, మీరు చెప్పిన దాని ప్రకారం కూడా అది కరెక్టే. ఒక విధంగా మీరు అది కరెక్ట్ కాదంటున్నారు, కానీ నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను అది ఎలా కరెక్ట్ శాస్త్రాల ప్రకారం, ఇలా మీరు చెప్పిన లాజిక్ల ప్రకారం కూడా. సో ఇలా విష్ణువుని ఆరాధించుకోవడమే అన్నిటికన్నా అందరికన్నా శ్రేష్టం అని ఇక్కడ చెప్తున్నారు. సో ముఖ్యంగా అసురులు విష్ణువుని ఆరాధించుకోరు. చాలా మంది అసురులు, రాక్షసులు బ్రహ్మ లేకపోతే శివుడిని ఎక్కువగా ఆరాధించుకుని వరాలు పొందుతూ ఉంటారు. కానీ ఆ బ్రహ్మ, శివుడు వాళ్ళు కూడా ఆరాధించుకునేది విష్ణువే. బ్రహ్మ అయితే బ్రహ్మ సంహితలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. ఇలా బ్రహ్మదేవుడు ఎన్నోసార్లు విష్ణువుని ఆరాధించుకున్నాడు, చాలా మందికి తెలుసు అది. విష్ణువు నుంచి బ్రహ్మ జన్మించాడనే విషయం కూడా తెలుసు. కాబట్టి దాంట్లో పెద్దగా ఆర్గ్యూ చేయరు. కానీ శివుడి దగ్గర ఎక్కువ మంది ఆర్గ్యూ చేస్తారు, శివుడు గొప్ప కదా అని. కానీ శివుడు ఏం చెప్తాడు పద్మపురాణంలో ఇచ్చారు శ్లోకం, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. సో ఇక్కడ అందుకే చెప్తున్నారు అన్నమాట, ఇలా అందరినీ ఆరాధించుకోవడంలో విష్ణువు యొక్క ఆరాధనమే అన్నిటికన్నా పరం, అందరికన్నా గొప్ప. సో ఈ విధంగా విష్ణువుని ఆరాధించుకోవడమే అసలు జీవితం యొక్క లక్ష్యం. ఇంకా వర్ణాశ్రమం అనే ఈ సమాజాన్ని, ఇలా వర్ణాశ్రమం అనే సభ్యత, ఈ యొక్క ధర్మం అనేది ఉంది కదా, వర్ణాశ్రమ ధర్మం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విష్ణుర్ ఆరాధ్యతే పంత. సో ఈ వర్ణాశ్రమ ద్వారా జనాలకి నేర్పించేది ఏంటంటే విష్ణువుని ఎలా ఆరాధించుకోవాలి. సో అందుకనే ఈ సొసైటీలో వర్ణాశ్రమం అనేది ఉండేది. దాని ఉద్దేశమే భగవంతుడు విష్ణువుని ఆరాధించుకోవడం కోసం. వారి యొక్క వర్ణాశ్రమంలో ఉండి వారి యొక్క కర్తవ్యాలు, బాధ్యతలు అన్ని నెరవేర్చుకుంటూ విష్ణువుని ఎలా సంతృప్తి పరచాలి.
సో ఇదే వర్ణాశ్రమం ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అల్టిమేట్ గా అందరూ ఎవరైనా సరే, ఏ ఆశ్రమం వర్ణమైనా సరే, అందరూ కూడా విష్ణువుని ఆరాధించుకోవాలి. సో అందుకనే ఇక్కడ బలి మహారాజు ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజు నుంచి సరైన బోధన శిక్షణ పొందిన కారణంగా ఆయనకు అన్ని కరెక్ట్ గా తెలుసు. ఆయనకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి మంచి గైడెన్స్ దొరికింది అనమాట ప్రహ్లాద్ మహారాజు నుంచి. కాబట్టి ఆ విషయం ముందే వామన్ దేవుడు అన్నాడు. కాబట్టి ఇక్కడ శుక్రాచార్యుడు అక్కడ అయి ఉండొచ్చు, ఆయన గురువు, వాళ్ళ కుల గురువు కాబట్టి. కానీ ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు నుంచి ఆయనకి సరైన శిక్షణ పొందినందు కారణంగా ఇక్కడ భగవంతుడికి ఎలా శరణాగతి అవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ బలి మహారాజు స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతున్నాడు. సో ఇక్కడ అంటున్నాడు, ఆయన నాకు వరాలు ఇచ్చినా సరే, నాకు దండని విధించినా సరే, ఏదైనా సరే ఆయన అడిగింది మాత్రం నేను ఇచ్చేస్తాను, ఆయన ఆజ్ఞ మాత్రం కాదనలేదు. అందుకే భక్తినోట్ అక్కడ అన్నారు, మారో భీ రాఖో భీ జో ఇచ్చా తోహార్ నిత్యదాస్ ప్రతి తుఆ అధికార్. సో మారో భీ రాఖో భీ జో ఇచ్చా తోహార్ అంటే మీరు నన్ను మారోబి అంటే చంపేయండి, లేకపోతే రక్షించండి, మీ ఇష్టం. జో ఇచ్చా తోహార్, అది మీ ఇష్టం. నిత్యదాస్ ప్రతి, నేను కానీ నీకు ఎప్పుడు నిత్యదాసుని. కాబట్టి నీకు ఈ రకమైన అధికారం ఉంది. ఇప్పుడు దాస్ అంటే ఏంటి? నేను ఒకరి దాసుడిని అంటే ఏంటంటే సంపూర్ణమైన అధికారం మీకుంది నా మీద. మీరు నన్ను దండించాలంటే దండించుకోండి, చంపాలంటే చంపండి, రక్షించాలంటే రక్షించండి. సో ఇది అసలైన దాసత్వం అంటే. మనం వల్ల దాస్ అంటాం కానీ ఒక మాట అంటే కూడా పడమన్నమాట. సో అదేం దాసు? సో అది కరెక్ట్ కాదనమాట. దాస్ అంటే ఇలా ఉండాలి చేతన, భగవంతుడి యొక్క దాస్ అంటే. సో అందుకనే ఇక్కడ బలి మహారాజ్ ఆ విషయం చెప్తున్నాడు అనమాట. సో ఏది చేసినా, ఏం జరిగినా సరే నాకు ఓకే, నువ్వు భయపెట్టిస్తున్నావు కదా, ఆయన మొత్తం తీసేసుకుంటాడు, అదైపోద్ది ఇది అయిపోతుంది, ఏదైనా సరే ఆయన అడిగాడు నేను ఇవ్వాలి, నేను ఇస్తాను అంతే, ఏం జరిగినా సరే. 12వ శ్లోకం. యద్యప్యసాధర్మేణ మాం భద్నీయాదనాగసం తథాప్యేనం న హింసిష్యే భీతన్ బ్రహ్మాస్తనుం రిపుం. సో ఆయన స్వయంగా విష్ణు అయినా కానీ ఆయన ఇప్పుడు ఇలా ఏదో భయం కారణంగా ఆయన ఇప్పుడు ఒక బ్రాహ్మణుడి రూపం ధరించి నా దగ్గరకు వచ్చి ఇక్కడ భిక్షం అడుగుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరో ఎలా అనేది నాకు తెలియదు. ఇప్పుడైతే ఆయన నా ముందుకైతే బ్రాహ్మణుడి రూపంలో, ఇక్కడ నాకైతే నా ముందు ఒక బ్రాహ్మణుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఆయన బ్రాహ్మణ రూపంలో ఇలా వచ్చి నన్ను బందీ చేసినా, నన్ను చంపేసినా సరే, నేను మాత్రం ఏమాత్రం ఎదురు చెప్పను. అతను నువ్వు నా శత్రువు అంటున్నావు కదా, నీ శత్రువు చేతిలో అంతా పెట్టేస్తాడు, ఇంద్రుడి చేతిలో అంతా పెట్టేస్తాడు అంటున్నావు కదా, అతను మన శత్రువు అంటున్నావు కదా, ఆయన శత్రువు అయినా సరే నాకేం ప్రాబ్లం లేదు. సో బలి మహారాజు అన్నిటికీ తెగించేస్తాడు అనమాట. ఏదైతే ఏమైనా, ఎంత మ్యాక్సిమం ఏమవుద్ది, చంపేస్తాడా, నన్ను బంధించేస్తాడా, సరే అదైనా సరే ఓకే, అది కూడా ఓకే, నాకు క్లియర్గా ముందే చెప్పేస్తున్నాడు ఆయన శుక్రాచార్యుడికి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే బలి మహారాజు ఆయన ఏది కావాలనుకుంటే నేను ఇచ్చేస్తాను, నాకేమి మొహమాటం లేదు. ఈ విధంగా అంటే ఇప్పుడు విష్ణువు స్వయంగా వచ్చి అడిగినా బలి మహారాజు ఇచ్చేవాడు కదా, ఇచ్చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇలా ఇప్పుడు బ్రాహ్మణ రూపంలో చదువుతున్నాడు, ఎందుకో ఏ భయంతోనో కానీ నేను డైరెక్ట్ గా వచ్చి విష్ణు అడితే కూడా ఇచ్చేస్తాడు. కానీ మరి ఎందుకు మరి ఇలా బ్రాహ్మణ రూపంలో వచ్చాడు విష్ణు? మరి డైరెక్ట్ గా ఎలాగో బలి మహారాజు హృదయంలో మాట విష్ణువుకి తెలుసు కదా భగవంతుడికి, మరి డైరెక్ట్ గా అడిగి ఇచ్చేసేవాడేమో కదా బలి మహారాజు. కానీ భగవంతుడు ఏంటంటే ఇలా తన భక్తులతో లీల చేయాలనుకుంటారు. ఇలా ఇక్కడ రాశారు ప్రభుపాల్ గారు, బట్ టు ఎంజాయ్ లిటిల్ హ్యూమర్, అంటే కొంచెం
ఇలా హ్యూమర్ అంటే హాస్యరసం అన్నమాట. సో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు భగవంతుడు కూడా. అందుకే నేను ఇలా ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి రూపంలో వచ్చేసి ఇలా నాకు 3 అడుగుల భూమి కావాలి అని అడుగుతున్నారు. సో మెయిన్ కారణం ఇదనమాట. భగవంతుడికి తన భక్తులతో లీలలు చేయాలని ఉంటుంది. అందుకే అలా ఇది కూడా ఒక మెయిన్ కారణం. భగవంతుడు ఆ విధంగా చేస్తుంటారు లీలలు. అది ఆయన ఇష్టం. 13వ నంబర్ శ్లోకం. ఏష వా ఉత్తమ శ్లోకో న జిహాసతి యద్యశః హత్వా మైనాం హరేద్యుద్ధే శయీతా నిహతో మయా. మీరు అంటున్నారు కదా ఆ బ్రాహ్మణుడు విష్ణువే అంటున్నారు కదా. ఒకవేళ ఆయన విష్ణువే అని కానివ్వండి, కానీ అన్ని వేద మంత్రాలతో విష్ణునే కదా పూజించుకోవాల్సింది. సో కాబట్టి ఆయన విష్ణువు అయినప్పటికీ, విష్ణువు అయ్యున్నప్పటికీ, ఆ విష్ణువు ఎప్పుడు కూడా ఆయన యొక్క ఖ్యాతిని త్యాగం చేయడు. కాబట్టి ఆయన ఈరోజు ఇక్కడ ఎయిదర్ హీ వుడ్ లై డౌన్, నా చేతిలో ఆయన ఇక్కడ కింద పడిపోతాడు, లేకపోతే యుద్ధంలో ఆయన చేతిలో నేను చనిపోతాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే బలి మహారాజ్ మళ్ళీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ యాక్చువల్లీ ఉద్దేశం ఏంటంటే, ఇది నేను ఇక్కడ యుద్ధంలో ఆయనైనా కింద పడిపోవాలి, నేనైనా చనిపోవాలంటే బేసికల్లీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆయన చంపాలి, ఆయనతో యుద్ధం చేయాలనే ఉద్దేశం కాదు. విష్ణువుని ఎలాగో ఎవరు చంపలేరు, కానీ విష్ణు అందరినీ చంపగలడు, రైట్? కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే విష్ణువు పడుకుంటాడు, ఇక్కడ లై డౌన్ అని ఇచ్చారు అన్నమాట. పడుకుంటాడంటే ఆయన నా యొక్క హృదయంలో ఆయన నిద్రపోతాడు, లేకపోతే పడుకుంటాడు, లేకపోతే ఉంటాడు, నివాసిస్తాడు అనేది ఇక్కడ బలి మహారాజు యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు విష్ణు మరి ఓడిపోతాడా బలి మహారాజు చేతిలో అంటే, భగవంతుడు తన భక్తుల యొక్క చేతిలో ఓడిపోతాడు. ఎలా? భక్తి ద్వారా. భక్తి ద్వారా భక్తుడు భగవంతుడిని కూడా ఓడించవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ బలి మహారాజ్ చెప్తున్నాడు అనమాట, ఆ ఉద్దేశం. సో బేసికలీ ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే ఇలా అంటే, బలి మహారాజ్ ఏంటంటే ఆయన ఒక విధంగా ఆయన చెప్పిన వాక్యాలకి తన గురువు ఇంకా లేకపోతే మిగతా అసురులు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధపడకుండా వాళ్ళు ఏదో తప్పుగా అర్థం చేసుకోవద్దు బలి మహారాజ్ అనేసి ఎందుకు అతను ఇలా దానం ఇచ్చేస్తానంటున్నాడు అనేది. అది కూడా సరైంది నేను చేసేది ఫైనల్ గా. అంటే ఇంకా అసలు ఇక డైరెక్ట్ ఇలా బేసికల్లీ వాళ్ళకి మాక్సిమం నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు అనుకోండి బలి మహారాజు. ఆయన ఎంత బెస్ట్ గా చేయగలిగితే అంత బెస్ట్ గా. సో ఇప్పుడు బలి మహారాజ్ ఏది చెప్పదలుచుకున్నాడో చెప్పేశాడు శుక్రాచార్యుడు. శ్రీ శుక ఉవాచ ఏవం అశ్రద్ధితం శిష్యం అనాదేశకరం గురుః శశాపాదైవ ప్రహితః సత్యసంధం మనస్వినం. ఇప్పుడు శుకదేవ గోస్వామి చెప్తున్నారు. తర్వాత ఇంకా ఈ శుక్రాచార్యుడు భగవంతుడి యొక్క ప్రేరణతో ఇప్పుడు అంటే భగవంతుడి హృదయంలో ఉంటాడు కదా, అందరికీ ప్రేరణ ఇస్తుంటాడు. సో ఇప్పుడు శుక్రాచార్యుడు ఆ విధంగా భగవంతుడి యొక్క ప్రేరణతోనే ఇప్పుడు బలి మహారాజ్ వాక్యాలు విని ఆయనని శపించాడంట. ఎంత గొప్ప వ్యక్తి అయిన బలి మహారాజ్ని ఇక్కడ సత్యవాది, ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న బలి మహారాజ్ని ఈ విధంగా, ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తి బలి మహారాజ్ అయినా కానీ అతను ఇప్పుడు తన గురువు యొక్క మాటను ఉల్లంఘిస్తున్నందు కారణంగా శుక్రాచార్యుడు కోపంతో ఇప్పుడు బలి మహారాజ్ని శపిస్తున్నాడు. సో ఇప్పుడు చూడండి, బలి మహారాజు దీనికి కూడా రెడీ అయిపోయాడు. అంటే ఆయనకు తెలుసు ఇలా గురువుని మాటను ఉల్లంఘిస్తే ఆయన శపించొచ్చు. అయినా కానీ బలి మహారాజ్ ఓకే, ఏది జరిగితే సరే, ఏదైతే అది పర్వాలేదు.
సో ఇది బలి మహారాజు ఇంకా శుక్రాచార్యుడు ఇద్దరి మధ్యలో ఉన్న, అంటే శిష్యుడు ఇంకా గురువు మధ్యలో, ఒక విధంగా ఈయన శిష్యుడు ఆయన గురువు, కానీ ఇద్దరి మధ్యలో వారి యొక్క ఆచరణలో ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట, వ్యత్యాసం ఉంది. ఇప్పుడు శుక్రాచార్యుడు ఇక్కడ ఆయన భక్తుడు కాదు, కానీ బలి మహారాజుకు ఆల్రెడీ భగవంతుడి పైన ప్రేమ ఆల్రెడీ ఉంది హృదయంలో. కానీ శుక్రాచార్యుడు ఆయన ఆచార్య అని ఉంది పేరులో, కానీ ఆయన కర్మకాండి రిచువల్స్, ఒక పండితుడు లాగా, అంతే, కుల గురువు లాగా. సో ఈ విధంగా భగవంతుడికి భక్తి చేసుకోవడానికి శుక్రాచార్యుడికి ఎప్పుడు ఆ ప్రేరణ అనేది లేదు, హృదయంలో భక్తి భావన అనేది లేదనమాట. ఆయన అన్ని వేదాలు చదువుకున్నాడు, అన్ని వేదాలు తెలుసు, అయినా భగవంతుడు, అందుకనే నాలెడ్జ్, జ్ఞానము, తెలివి, బుద్ధి ఉన్నంత మాత్రం సరిపోదనమాట. అవి ఉంటే భగవంతుడి పట్ల భక్తి మనకు ఉంటుంది అని గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు శుక్రాచార్యుడు చాలా తెలివైన వాడు, ఆయన విష్ణువు, ఆయన ఏం భగవంతుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో శుక్రాచార్యుడు గ్రహించి ముందుగానే బలి మహారాజు చెప్పే అంత తెలివి, బుద్ధి, జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఆయన భగవంతుడికి భక్తి చేసుకోవాలనే విషయం ఆయనకు అర్థం కాదు, భక్తి చేసుకోవాలనే ప్రేరణ ఆయనకు కలగలేదు, భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకోలేకపోయాడు. రైట్. సో అందుకనే ఎవరైతే ఇలా భగవంతుడికి భక్తి చేసుకుంటారో, సో భగవంతుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తారు. ఎటువంటి జ్ఞానం? తద్వారా వాళ్ళు భగవంతుడి దగ్గరికి తిరిగి వచ్చే విధంగా. ఇప్పుడు ఇక్కడ బలి మహారాజు తన హృదయంలో భగవంతుడి పట్ల ఆయనకు భక్తి, ప్రేమ ఉంది. అందుకనే భగవంతుడు బలి మహారాజుకి ఎటువంటి ప్రేరణ ఇచ్చాడు? తద్వారా ఆయన సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు అయిపోతున్నాడు. శుక్రాచార్యుడికి ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, కానీ లోపల భగవంతుడి పట్ల భక్తి, ప్రేమ లేదు. అందుకనే భగవంతుడికి ఆయనకి ఇచ్చిన ప్రేరణ ఏంటి? ఆయనకి ఎలా ప్రేరణిస్తున్నాడు? ఎందుకంటే ఆయనకి ఎలా కావాలో, ఆయన ఎలా ప్రేరణిస్తున్నాడు అంటే, ఇలా బలి మహారాజు ఎవరైతే భగవంతుడికి శరణాగతం అవుతున్నాడో, అవ్వాలనుకుంటున్నాడో, ఆయనను క్షమించే విధంగా ఆయనకు ప్రేరణిస్తాడు. సో ఈ విధంగా భగవంతుడు ఏంటంటే మనకు బుద్ధి, ప్రేరణ, జ్ఞానం అన్ని ఇస్తారు. బుద్ధి, ప్రేరణ, మనం ఏం చేయాలనేది ప్రేరణ వస్తుంది. అది ఎలా అంటే మనం ఏం కోరుకుంటున్నాం, మనకి ఏం కావాలి, ఆ విధంగానే భగవంతుడు మనకి ఫెసిలిటేట్ చేస్తాడు, పరమాత్మ. సో ఈ విధంగా ఎవరైతే మరి భక్తి చేసుకోవాలనుకుంటారో భగవంతుడు వాళ్ళకి అలా భక్తి చేసుకోవడానికే ప్రేరణ ఇస్తారు. ఇలాంటి స్మార్త బ్రాహ్మణులు ఇక్కడ మనము చూసుకోవచ్చు. బలి మహారాజు వచ్చేసి వైష్ణవుడు, ఇంకా శుక్రాచార్యుడు వచ్చి ఒక స్మార్త బ్రాహ్మణుడు. అన్ని వేద, కర్మకాండాలు, శాస్త్రాలు, పాండిత్యం ఉన్నా సో భగవంతుడికి భక్తి లేదు. సో భక్తులు ఏంటంటే ఇలాంటి స్మార్త బ్రాహ్మణుల వాక్యాలని పెద్దగా లెక్క చేయరన్నమాట. ఇలాంటి విషయాల్లో వాళ్ళు చెప్పే కర్మకాండ విషయాలు వాటికి అంతగా ప్రాధాన్యతని ఇవ్వరు. మరి మనం కూడా ఏమైనా చేయాలి కదా, మరి భగవంతుడికి ఆరాధన ఎలా చేసుకోవాలి, భక్తి ఎలా చేసుకోవాలి, కొన్ని ఎలాంటి నియమాలు, నిష్టలు పాటించాలి, కార్యాలు, కర్తవ్యాలు ఎలా నిర్వహించుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే దానికోసం మన ఆచార్యులు శ్రీ సనాతన గోస్వామి గారు హరిభక్తి విలాస్ అనే గ్రంథాన్ని రచించారు. వైష్ణవులకి ఇది మనం భక్తి ఎలా భగవంతుడికి చేసుకోవాలనే విధి విధానాలు అన్నమాట. ఇంకా మిగతా అన్ని కార్యాలు, అన్ని శుభకార్యాలు మన జీవితంలో జరిగేవన్నీ, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు అన్ని రకాల సంస్కారాలు, సో ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి, ఇంకా ఇవన్నీ విషయాలు కూడా మన ఆచార్యులు ఇచ్చారనమాట. ఓకే. ఇంకొక బుక్ కూడా ఉంది, సత్క్రియ సార దీపిక అని. సో ఇలా మనకి గోపాల్ భట్ట గోస్వామి, ఇంకా ఈ విధంగా సనాతన గోస్వామి, వీళ్ళందరూ కూడా మనకు ఇలాంటి బుక్స్ ఇచ్చారనమాట. తద్వారా మనము ఈ విషయాలు తెలుసుకొని మన గ్రంథాలు, మన శాస్త్రాలు, మన ఆచార్యులు చెప్పిన విధంగా మనం పాటించుకోవచ్చు అన్ని కార్యాలు కూడా. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్ని సంస్కారాలు, అన్ని శుభకార్యాలు, అన్ని రకాల భక్తి కార్యాలు, భగవంతుడిని ఆరాధించుకునే విధానం అన్ని కూడా వర్ణించారు. సో అందుకని మనకు మళ్ళీ స్మార్త విధి అంటే బయట బ్రాహ్మణులు, కర్మకాండి బ్రాహ్మణులు పాటించే విధి విధానాలు మనకు పాటించవలసిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు. కానీ ఎప్పటి వరకైతే ఒకరు వైష్ణవుడు కారో, భగవంతుడికి భక్తి చేసుకోరు, అప్పటి వరకు భగవంతుడి నుంచి వారికి ఇటువంటి ప్రేరణ,
మార్గదర్శనం అనేది లభించదు భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి కావాల్సింది. సో ఎందుకంటే మనం కోరుకున్నప్పుడే నేను భక్తి చేసుకోవాలనుకుంటున్నాను, భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను అని కోరుకున్నప్పుడే భగవంతుడు మనకు అటువంటి ప్రేరణ మార్గదర్శనం అనేది ఇస్తారనమాట. సో అందుకే భక్తులకు మాత్రమే. అందుకే ఇప్పుడు బలి మహారాజ్కి ఇటువంటి ప్రేరణ ఇస్తున్నారు, రైట్. అందుకే ఇక్కడ చెప్పారనమాట దైవ పరిహిత. సో శుక్రాచార్యుడికి మాత్రం ఇటువంటి ప్రేరణ లభిస్తుంది, ఈ బలి మహారాజుని శపించాలనే విధంగా. ఎందుకు? ఆయన మొత్తం విష్ణుకి ఇచ్చేస్తున్నాడు కాబట్టి. సో అందుకనే ఇక్కడ అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు బలి మహారాజుకి విష్ణు పట్ల ఉన్న ప్రేమని ఆయన ఆయన దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు, దాని విలువను అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో అదే డిఫరెన్స్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. దృఢం పండిత మాన్యజ్ఞ స్తబ్ధోస్యస్మత్పుపేక్షయా మచ్చాసనాగితో స్థిగో యస్త్వం అచిరాత్ ప్రశ్యసే శ్రియః. సో ఇక్కడ శుక్రాచార్యుడు ఇప్పుడు ఏమంటాడంటే బలి మహారాజుని శపిస్తున్నాడు. శపిస్తూ ఏమంటాడంటే ఏం శ్రాపం ఇచ్చాడంటే, నువ్వు నీకు ఏం తెలివి లేకున్నా పెద్ద తెలివిమంతుడిలాగా పండితుడిలాగా మాట్లాడుతున్నావు, ఎంత ధైర్యం నీకు, నా ఆజ్ఞనే ఉల్లంఘిస్తావా? నా ఆజ్ఞను ఉల్లంఘించావు కనుక నీ దగ్గరున్న ఐశ్వర్యాన్ని అంతా కూడా తొందరలోనే నువ్వు కోల్పోతావు అని శాపం ఇచ్చాడు. చూడండి, లాజిక్ చూడండి. ఆయనే ముందు హెచ్చరించాడు, ఇలా నువ్వు దానం, ఆయన అడిగిన 3 అడుగుల భూమి అడుగుతున్నాడు, నువ్వు ఇచ్చేస్తా అనుకుంటున్నావు, ఇచ్చేస్తే ఆయన మొత్తం లాగేసుకుంటాడు, నీ ఆస్తంతే పోతుంది అని వారిని హెచ్చరిక ఇచ్చాడు. అటువంటిది ఇప్పుడు ఆయన పర్వాలేదని ఆల్రెడీ బలి మహారాజ్ చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నా మాట వినలేదు కాబట్టి నీ అంత ఆస్తిని కోల్పోతావు అని శాపం ఇస్తున్నాడు. సో ఇక్కడ చాలా ఇది లీల అనమాట, భగవంతుడి లీల. సో ఈ విధంగా యాక్చువల్లీ అయితే బలి మహారాజ్ ఎప్పుడు నేను ఏదో పెద్ద పండితుడిని అని చెప్పుకోలేదు, ఇలా ఎప్పుడు అనుకోలేదు కూడా. కాబట్టి ఇతను one who is so learned that all other learned persons worship him. సో ఇతను ఎటువంటి వ్యక్తి అంటే మహా పండితులు ఆరాధించుకునే పర్సనాలిటీ బలి మహారాజ్. కాబట్టి బలి మహారాజ్ యాక్చువల్లీ చాలా సరైన, అసలు అన్నిటికన్నా విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన జ్ఞానం, అసలైన జ్ఞానం ఏంటి, అసలైన విద్య ఏంటి, భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడికి శరణాగతం అవ్వడం. సో అది బలి మహారాజ్ చేస్తున్నారు. అంటే అందరికన్నా తెలివైన పండితుడు యాక్చువల్లీ బలి మహారాజ్. కాబట్టి ఆయన తన గురువు యొక్క మాటను ఉల్లంఘించవచ్చు. ఎందుకంటే ఆయనకి ఎటువంటి భయం లేదు. భౌతిక జగత్తులో ఏం కోల్పోతాడనే భయం నాకు అస్సలు లేదు, రైట్. ఎందుకంటే ఒకవేళ మనం విష్ణు, ప్రభుపాదుల ఒక స్టేట్మెంట్ రాస్తుంది, ఎనీవన్ కేర్డ్ ఫర్ బై లార్డ్ విష్ణు డస్ నాట్ నీడ్ టు కేర్ అబౌట్ ఎనీవన్ ఎల్స్. ఎనీవన్ కేర్డ్ ఫర్ బై లార్డ్ విష్ణు, ఎవరినైతే భగవంతుడు విష్ణు కరుణిస్తాడో, భగవంతుడు విష్ణువే వారి యొక్క రక్షణ చేస్తున్నాడు, ఇంకా వాళ్ళు ఎవ్వరి గురించి చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనం చూస్తాము, ఆయన శాపం ఇస్తున్నాడు శుక్రాచార్యుడు, నువ్వంతా ఐశ్వర్యాన్ని నీకు దగ్గర ఉన్నదంతా కోల్పోతావు అని. అక్కడ భగవంతుడు కూడా తీసుకోవడానికి వచ్చాడు, ఆయన మొత్తం తీసుకుంటాడు కూడా బలి మహారాజ్ దగ్గర ఉన్నది. కానీ ఆయన యాక్చువల్లీ బలి మహారాజు తన ఐశ్వర్యాల్ని యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పుడు కోల్పోడు. ఎందుకంటే భగవంతుడు ఏ ఐశ్వర్యాలు, ఏ సంపద అయితే ఇప్పుడు ఒక వ్యక్తికి ఇస్తాడో భక్తుడికి, అది కర్మకాండ ద్వారా సంపాదించుకునే ఐశ్వర్యంతో ఎప్పుడు సమానం కాదు. సో ఇప్పుడు
ఒక విషయం చూస్తాం మనము. మామూలుగా ఏంటంటే వ్యక్తులు ఇక్కడ బాగా కష్టపడి పరిశ్రమ చేసి డబ్బులు సంపాదించి ధనవంతులు అవుతారు. అంటే అది కర్మకాండ ప్రకారం, బేసికలీ కర్మలు చేసుకుని వాళ్ళు చేసుకునే కర్మ ప్రకారం వాళ్ళకి ఫలితం దొరుకుతుంది. కానీ భగవంతుడి యొక్క భక్తులు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. చాలా మంచి పాయింట్ ఇది. ఇప్పుడు రాసిన ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ ఎ డివోటీ బికమ్స్ వెరీ ఆపులెంట్, ఒకవేళ ఒక భక్తుడు, ఇప్పుడు బలి మహారాజ్ యాక్చువల్లీ అంతా కోల్పోతాడు, ఆయన కష్టపడి సంపాదించింది అంతా కోల్పోతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రక్రమంతో సంపాదించుకున్న స్వర్గాన్ని కోల్పోతాడు. కానీ అంతకన్నా ఎక్కువ ధనాన్ని, ఐశ్వర్యాన్ని భగవంతుడి కృప ద్వారా ఆయనకు లభిస్తుంది. భగవంతుడు ఆయనకి ఇచ్చేస్తాడు గిఫ్ట్ గా. అది చూస్తాం, తర్వాత వస్తుంది. సో ఇక్కడ అందుకే ఆ విధంగా అది మైండ్ లో పెట్టుకొని ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు ముందు మొత్తం బలి మహారాజ్ స్టోరీతో ప్రకారం. సో ఇలా భక్తుడికి ఎంతో ఐశ్వర్యం ఆయనకు లభించవచ్చు. అంటే భక్తులు అంటే కంపల్సరీ వాళ్ళందరూ పేదవారిగానే ఉండాలి, మిగిలిపోవాలి అనే అలాంటి రూల్ ఏం లేదు. సో భక్తులు కూడా ఎంతో సంపద, ఐశ్వర్యం వాళ్ళకు కూడా దక్కొచ్చు భగవంతుడి యొక్క కృప ద్వారా. అలా భగవంతుడి కృప ద్వారా వచ్చిన ఐశ్వర్యం వాళ్ళు ఎప్పుడు కోల్పోరు. కానీ ఇలా కర్మలు చేసుకొని వచ్చిన ఐశ్వర్యము అది కొన్ని రోజుల తర్వాత, కొంత సమయం తర్వాత కోల్పోతారు. ఎప్పుడైనా అది నాశనం అయిపోవచ్చు. ఇప్పుడు బలి మహారాజ్ అలా కోల్పోతాడు, కానీ భగవంతుడు ఆయనకి ఇంకా ఎంతో గొప్ప ఐశ్వర్యం ఇస్తాడనమాట, సంపద ఇస్తాడనమాట. సో ఇక్కడ ఒక పాయింట్ ఇది మళ్ళీ వస్తుంది, ఇంకోసారి చూద్దాం అక్కడ ఇది పాయింట్ మీద. ఇలా భక్తులు ఏదైతే భగవంతుడి యొక్క కృప ద్వారా వారికి ఐశ్వర్యం, సంపద వస్తుందో అది కర్మకాండ ద్వారా వచ్చినది కాదనమాట. అంటే వాళ్ళు చేసుకున్న కర్మల ప్రకారం, పుణ్యాల ప్రకారం, పూర్వజన్మ కర్మల ప్రకారం వాళ్ళకు వస్తుంది కాదు. ఇది వాళ్ళ పూర్వజన్మ కర్మ, ఈ జన్మ కర్మ ఫలాలు కావు. ఇది భగవంతుడు డైరెక్ట్ ఇచ్చిన భక్తి యొక్క ఫలం. అది భగవంతుడు ఇస్తున్నాడు. ఇంక ఇది ఎప్పుడు తరిగిపోదు. ఇంకా దీని ద్వారా వాళ్ళు భౌతిక బంధంలో కూడా పడరు అనమాట. అలాంటి అష్యూరెన్సెస్ కూడా భగవంతుడు ఇలా చాలా మందికి ఇచ్చారు. ఎనీవే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దామంట 16వ నంబర్ శ్లోకం. ఏవం సప్తస్వగురుణా సత్యాన్న చలితో మహాన్ వామనాయ దదావేనం అర్చిత్వోదక పూర్వకం. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏమంటారంటే, ఈ విధంగా శుక్రాచార్యుడు బలి మహారాజుని శపించిన తర్వాత కూడా బలి మహారాజు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన ఇచ్చిన మాట మాత్రం తప్పలేదు. అయ్యో నన్ను గురువు గారు శపించేశారు, ఇప్పుడు ఎలా మరి మాట తప్పితే బెటరేమో అంటే అలాంటివి ఏం లేవు ఆయనకి. ఆయన నిశ్చకోశంగా మాట మాత్రం తప్పట్లేదు. కాబట్టి ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు వామన దేవుడికి వాటర్, నీళ్లు అర్పిస్తున్నాడు. దాని తర్వాత ఆయన అడిగిన 3 అడుగుల భూమిని కూడా ఏదైతే మాట ఇచ్చాడో అది ఇప్పుడు ఇవ్వడానికి ఆల్రెడీ సిద్ధమైపోయాడు. ఆల్రెడీ ఇవ్వడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు అనమాట, దానం ఇచ్చే ప్రాసెస్. అప్పుడు అలా బలి మహారాజు మొదలు పెట్టగానే వెంటనే నెక్స్ట్ ఏం జరిగిందంటే, వింధ్యావలిస్తదాగత్య పత్ని జాలకమాలిని ఆనిన్యే కలశం హైమం అవనే జన్యపామృతం. సో బలి మహారాజు యొక్క భార్య, ఆమె పేరు వచ్చేసి వింధ్యావలి. సో ఆమె ఎంతో మంచి ముత్యాల హారాలు ఆయన వేసుకొని ఉంది మెడలో. వెంటనే అక్కడ ఒక బంగారు పాత్ర తీసుకొని వెంటనే అక్కడికి వచ్చేసిందంట. దాంట్లో మొత్తం నీళ్లు ఉన్నాయి. తద్వారా భగవంతుడి యొక్క పాద పద్మాలని కడిగి ఆయన ఆరాధించుకోవడానికి. సో వింధ్యావళి కూడా వచ్చేసింది వెంటనే రెడీగా. బలి మహారాజు ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ఆఫర్ చేస్తారు పాద పద్మాలు కడగడానికి, వెంటనే వచ్చేసిందంట. ఇప్పుడు కాలు కడుగుతాను అనమాట భగవంతుడి యొక్క కాలు కడుగుతున్నారు బలి మహారాజు. యజమానః స్వయం తస్య శ్రీమత్పాదయుగం ముదా అవనిజ్యావహన్మూర్ధ్ని తదపో విశ్వపావనీః. సో బలి మహారాజు అలా వామనదేవుడిని ఇలా ఆరాధించుకుంటూ ఎంతో ఆనందంతో భగవంతుడి యొక్క పాదాలను కడిగిన జలాల్ని తన తలపైన చల్లుకున్నాడంట. ఏ జలాలైతే సంపూర్ణ విశ్వాన్ని ఉద్ధరిస్తాయో, అంతే కదా, భగవంతుడి యొక్క పాద పద్మాలను స్పర్శించిన జలాల్ని
రైట్. అది మొత్తం విశ్వాన్ని పావనం చేస్తాయి. అందుకే గంగా నీరు అంత పవిత్రం, పావనం. నెక్స్ట్ 19వ నంబర్ శ్లోకం. తదా సురేంద్రం దివి దేవతాగణా గంధర్వ విద్యాధర సిద్ధ చారణా తత్కర్మ సర్వేపి గృణంతార్జవం ప్రసూన వర్షైర్ వవృషుర్ముధాన్వితాః. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మామూలుగా మిగతా దేవతలు, మిగతా లోకవాసులు అందరూ కూడా, దేవతలు వీళ్ళందరూ కూడా, సిద్ధాచార్యులు వీళ్ళందరూ బేసికల్లీ బలి మహారాజ్ అగెన్స్ట్ ఆపోజిట్ పార్టీ. ఆయన కానీ ఎప్పుడైతే ఇలా శుక్రాచార్యుడు శపించిన పట్టించుకోకుండా ఆయన హెచ్చరికను, శాపాన్ని కూడా ఆయన మాట నిలబెట్టుకొని ఇప్పుడు భగవంతుడికి కాళ్ళు గడిగి ఇప్పుడు దానం ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని చూసి ప్రతి ఒక్కరూ ముల్లోకాల్లో దేవతలు, సిద్ధ, చారణ, గంధర్వ, విద్యాధర వీళ్ళందరూ ఎంతో ఆనందపడి అందరూ కూడా ప్రశంసిస్తున్నారంట. ఎంత గొప్పవాడు బలి మహారాజ్ అని అందరూ కలిసి పైనుంచి, పైలోకాల నుంచి పుష్పవృష్టి అంటే పువ్వుల వర్షం కురిపిస్తున్నారంట. సో ఈ విధంగా ఇక్కడ బలి మహారాజు యొక్క గొప్ప లక్షణాన్ని, ఆర్జవం, ఈ లక్ష్యం అంటే సింప్లిసిటీ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ డూప్లిసిటీ, ఇలాంటి ఈ లక్షణం అనేది చాలా గొప్ప లక్షణం ఒక బ్రాహ్మణుడు, ఒక వైష్ణవుల్లో ఉండేది. సో ఈ లక్షణాలన్నీ, బ్రాహ్మణుల్లో ఉండే లక్షణాలన్నీ సహజంగానే వైష్ణవుల్లో ఉంటాయి అన్నమాట. ఇలాంటి గొప్ప గొప్ప మంచి మంచి లక్షణాలన్నీ కూడా వైష్ణవుల్లో ఎవరైతే భక్తి చేసుకుంటారో భగవంతుడికి, యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన సర్వేర్ గుణైస్తత్ర సమాసతే సుర. దేవతల్లో ఉండే గొప్ప గొప్ప గుణాలు, లక్షణాలన్నీ కూడా అసలైతే ఈ విధంగా వైష్ణవుల్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉండాలి వైష్ణవుల్లో. సో ఇలా ఎటువంటి ఆర్జవం అంటే డూప్లిసిటీ లేదంటే, సింప్లిసిటీ అంటే ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండదు అనమాట. బయట లోపల అంతా ఒకటే. ఇప్పుడు బయట ఒక మాట ఇచ్చారు కానీ లోపల ఇంకొక ఉద్దేశం ఉంది, అలాంటిది ఏం లేదు. మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను, ఏదైనా సరే. సింపుల్ అన్నమాట, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇది ఒక గొప్ప లక్షణం. నెక్స్ట్ వచ్చేసి 20వ నంబర్ శ్లోకం. నేదుర్ ముహుర్ దుందుభ్య సహస్రశో గంధర్వ కిం పురుష కిన్నరాజగు మనస్వినాన కృతం సుదుష్కరం విద్వానదాద్య ద్రిపవే జగత్రయం. గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న డ్రమ్స్ వాయించడం మొదలు పెట్టారు, గానం చేయడం మొదలు పెట్టారు, నృత్యం చేయడం మొదలు పెట్టారు. ఎంత గొప్ప బలి మహారాజు, ఎంత గొప్పవాడు అనేసి అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంత చెప్పాలంటే ఇంత డిఫికల్ట్ టాస్క్ ఇది, చాలా కష్టం ఇది చేయడం. ఇలా చేయడం బలి మహారాజ్ చేసే పని అంత ఈజీ కాదు. కాబట్టి ఆయన అసాధారణమైన కార్యం చేస్తున్నాడు. ఆయనకు తెలిసి కూడా విష్ణువు వచ్చింది, ఆ విష్ణువు ఇప్పుడు దేవతల పక్షం అంటే ఆయన శత్రువుల పక్షం నుంచి ఆయన వచ్చి అడుగుతున్నాడు. ఈ విధంగా 3 అడుగుల భూమి ద్వారా ముల్లోకాలు తీసేసుకుంటాడు అని తెలుసుకున్న ఆయన తెలిసి కూడా ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప బలి మహారాజ్ అని అందరూ ప్రశంసిస్తున్నారంట. సో ఇది చాలా గ్రేట్ అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. 21వ నంబర్ శ్లోకం. తద్వామనం రూపం అవర్ధతాద్భుతం హరేరనంతస్య గుణత్రయాత్మకం భూకం దిశోద్యౌర్ వివరాపయోధయస్ తిర్యన్రదేవర్షయో యదాస. ఆ అనంతమైన భగవంతుడు, పరమేశ్వరుడు ఎవరైతే ఇప్పుడు వామన రూపంలో వచ్చాడో, ఇలా పాదాలు గడిగిన తర్వాత ఆయన దానం ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన కొలుచుకోవాలి కదా వామన దేవుడు. ఇప్పుడు 3 పాదాల భూమి కొలవడానికి ఫస్ట్ భగవంతుడు ఏం చేశాడంటే సైజ్ పెరిగిపోయాడంట. ఆయన ఈ యొక్క భగవంతుడి శక్తి ద్వారా ఎంత పెద్దగా అయిపోయాడంటే భగవంతుడు, ఆయన మొత్తం ఈ విశ్వం ఎంత సైజు ఉందో అంత పెద్దగా పెరిగిపోతున్నాడంట.
ఈ విధంగా అందరూ అంటిల్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ వాజ్ విత్ ఇన్ హిస్ బాడీ. అంత పెద్దగా అయిపోయాడంటే విశ్వం అంతా కూడా ఆయన శరీరంలో కనిపించేంత పెద్దగా అయిపోయాడు. ఆకాశం, అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు అన్ని కూడా, సముద్రాలు, ఇంకా అన్ని రకాల జీవులు, పశువులు, పక్షులు, మనుషులు, దేవతలు, ఋషులు అందరూ కూడా ఆ యొక్క పెద్ద విరాట్ రూపం, పెద్ద రూపాన్ని వామనుడు ఇప్పుడు పెద్దగా అయిపోయాడు అన్నమాట, ఎక్స్పాండ్ అయిపోయాడంట. ఇప్పుడు 3 పాదాల భూమి కొలుచాలి. సో అలా 3 పాదాల భూమిని కొలిచే సమయంలోనే ఆయన తన పాదాలతో కొలవాలి కదా, ముందే ఆ కండిషన్ ఎప్పుడో చెప్పేశాడు. సో ఇప్పుడు భగవంతుడు పెద్దగా అయిపోతున్నాడు. సో ఇప్పుడు ఆయన కొలిస్తే ఆయన ఒక్క పాదంతోనే ఇప్పుడు మనం చూస్తాము ఎలా అంతా ఆక్యుపై చేసుకుంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన సైజ్ తోనే చూపించేశాడు బలి మహారాజ్కి, నా సైజే యూనివర్స్, ఈ విశ్వం అంత సైజే నేనున్నా, ఇప్పుడు నా అడుగు ఎంత ఉంటుందో ఆలోచించుకోండి ఇంకా. సో ఒక విధంగా చెప్పాలంటే ఆల్రెడీ ఆ సైజ్ చూపించే ఇంకా భగవంతుడు మొత్తం విశ్వాన్ని ఆక్రమించేసుకున్న ఒక విధంగా ఆ విషయాన్ని ఇండికేట్ చేశారు అనమాట. ఎలా భగవంతుడు తీసుకుంటాడు మొత్తం విశ్వాన్ని దగ్గర నుంచి, ముల్లోకాలని. సో ఇక్కడ ప్రభుపాల ద్వారా ఒక పాయింట్ రాస్తున్నారు. ఒక్కొక్కసారి మనం చూస్తాము గంగా జలాల్ని, ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ అర్థం చేసుకోవడానికి. గంగా జలాల్ని మనము గంగలో వెళ్ళినప్పుడు మీరు చూసారా, గంగల నుంచి కొంచెం నీళ్ళు ఇలా తీసుకొని మళ్ళీ గంగకే ఆఫర్ చేస్తారు. గంగ నీళ్ళు గంగలోనే ఆఫర్ చేయడం, ఈ విధంగా గంగను ఆరాధించుకోవచ్చు. గంగా జలాల్నే గంగలోనే పోసి, గంగలోంచి తీసి మళ్ళీ గంగలోనే పోసి, ఇలా అలా గంగా మాతని మనం ఆరాధించుకోవచ్చు. సో అక్కడ మనం ఆరాధించుకోవడానికి గంగా నుంచి మనం నీళ్ళు తీసుకుంటాం, మళ్ళీ గంగలోనే పోస్తాం. ఒక విధంగా చెప్పాలంటే దీని ద్వారా గంగ ఏమి కోల్పోవట్లేదు. అలాగే మనము గంగను పూజించుకుంటున్నాము. తద్వారా గంగా నీళ్లు, మీరు పోసిన నీళ్ళ ద్వారా గంగ ఏం పెరిగిపోవట్లేదు, గంగలో నీళ్ళు ఏం పెరిగిపోవట్లేదు, కానీ తద్వారా మనం గంగాదేవిని ఆరాధించుకోగలుగుతున్నాం. ఇది ప్రిన్సిపల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడికి అర్పించుకుంటే భక్తితో, అదేంటంటే భగవంతుడి నుంచే మనకు వచ్చింది, భగవంతుడి నుంచి మనం తీసుకున్నాం, దాన్ని మళ్ళీ భగవంతుడికి ఇస్తున్నాం. సో మనం ఇవ్వడం ద్వారా భగవంతుడి ఆస్తి ఏం పెరిగిపోలేదు, లేకపోతే మనం ఏం కోల్పోలేదు, అసలు అంతా భగవంతుడిదే, భగవంతుడికి ఇస్తున్నాం. మరి ఏంటి ఇదంతా ప్రాసెస్ ఎందుకు ఇచ్చుడు పెట్టుడు అంటే బేసికల్లీ ఏంటంటే ఇదే భక్తి. సో మనం భగవంతుడికి భక్తి చేసుకోవడానికి, భగవంతుడితో మన ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఇది ఒక విధానం అంతే, రైట్? సో భగవంతుడు ఈ విధంగా మన నుంచి ప్రేమను స్వీకరిస్తాడు. ఆ వస్తువు పట్ల భగవంతుడికి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఆ వస్తువు పట్ల ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంద్రుడికి ఉంది, విష్ణువుకి లేదు. విష్ణువుకి ఏంటంటే ఈ లీల ద్వారా ఆ భక్తిని, ఆ ప్రేమను ఆయన బలి మహారాజు నుంచి ఆస్వాదిస్తున్నాడు ఈ లీల, అందుకే లీల చేస్తున్నాడు అన్నమాట. అలా ఎందుకంటే ఇక్కడ ఆయన ఇప్పుడు జోరుగా జబర్దస్తితో బలవంతంగా కూడా లాకేసుకోవచ్చు, శక్తి ప్రదర్శించి కూడా, అందులో ఆనందం లేదు. ప్రేమతో మీకు ఎవరైనా భక్తితో ఇచ్చారనుకోండి, అందులో మీకు ఆనందం ఉంటుంది. సో భగవంతుడికి కావాల్సింది ఆ ముల్లోకాలో స్వర్గమో కాదు, భగవంతుడికి కావాల్సింది బలి మహారాజు యొక్క ప్రేమ. ఆయన ఆ ప్రేమను స్వీకరించాలనుకుంటున్నాడు. సో ఆయన ప్రేమతో ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు అనేది పాయింట్ కాదు, అర్థమైందా? ఆయన ఇచ్చేది ఎలాంటి భావనతో ఇస్తున్నాడు, ఆ భావన యాక్చువల్లీ భగవంతుడు దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాడు. సో ఇది భక్తి అంటే. సో అందుకనే ఇక్కడ మెయిన్ విలువైంది ఏంటంటే ఆ భావన, ప్రేమ అనేది. ఏమిస్తున్నాడు, 3 అడుగులు భూమా ముల్లోకాల, దానికి పెద్ద డిఫరెన్స్ లేదనమాట. ఆ బలి మహారాజుకి దాని మధ్యలో డిఫరెన్స్ లేదు, భగవంతుడికి ఆ విషయంతో సంబంధం లేదు. యాక్చువల్లీ అది ఇంద్రుడికి కావాలి, ఇంద్రుడికి ఇచ్చేస్తాడు స్వర్గం. దాంతో బలి మహారాజుకి ఏం టెన్షన్ లేదు, ఇస్తే ఇచ్చేయండి. నాకు మెయిన్ ఏంటంటే భగవంతుడి పైన ఉన్న భక్తి వ్యక్తం చేసుకునే అవకాశం దొరికింది. సో ఇదనమాట. అందుకే మనం కూడా భగవంతుడికి ఏదైనా అర్పించినప్పుడు ఇటువంటి చేతన అనేది ఉండాలంట మనకి.
ఇదంతా కూడా చాలా మంది భగవంతుడికి ఇచ్చేసి, నేను నీకు ఇచ్చేసాను, నీకు అది చేశాను, నీ కొబ్బరికాయలు కొట్టాను, ఈ పూజలు చేశాను, నాకెందుకు ఇలా జరిగింది. అది భక్తి కాదనమాట, అది బిజినెస్. భక్తి అంటే ఏంటంటే మనము ఏదో ఇస్తున్నాం, మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తాం అంతే. అదేదో పెద్ద దాని గురించి నేను ఇంత ఇచ్చేసాను భగవంతుడికి, అంత దానం చేశాను. మీరేం దానం చేసేది, అంత భగవంతుడిదే. సో అందుకే మనకు సరైన చేతనతో మనము భగవంతుడికి అర్పించాలి, భక్తి భావనతో. ఆ భక్తి భావన అంటే ఇది బలి మహారాజుకు ఉన్నటువంటి చేతన ఉండాలి. అప్పుడు భగవంతుడు ఎంతో ఆనందపడతాడు, సంతృప్తి చెందుతాడు. ఆ భక్తిని యాక్చువల్లీ భగవంతుడు స్వీకరిస్తాడు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు మన దగ్గర నుంచి. మనం ఇచ్చే వస్తువులు దాని గురించి కాదు. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ అందుకే చెప్తున్నారు అనమాట. సో ఇలా మనం భగవంతుడికి అన్ని సమర్పించుకొని భగవంతుడిని శృంగారిస్తే, భగవంతుడికి పూజ చేసుకుంటే, భగవంతుడిని ఆరాధించుకుంటే తద్వారా మనము ఆనందపడతాం, మనం ఆనందాన్ని పొందుతాం. రైట్. ఎలాగంటే మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశాలు అన్నమాట. భగవంతుడు ఒరిజినల్, ఆయన నుంచి మనం వచ్చాం. మనం ఒక ప్రతిబింబం లాంటి వాళ్ళు. సో మీరు అద్దంలో ముఖం చూసుకుంటారు కదా, మీరు ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ఆ ముఖం అంటే అది అద్దంలో కనిపించే ఆ ఇమేజ్, ప్రతిబింబం ఏదైతే ఉందో అది మనం అనమాట. అసలైన ముఖం భగవంతుడు అనమాట. సో మీరు ఇక్కడ ముఖానికి మేకప్ వేసుకుంటే అక్కడ అద్దంలో కూడా ఉన్న ప్రతిబింబానికి కూడా మేకప్ అయిపోతుంది, సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు అద్దంలో చూసుకొని అద్దంలో కనిపిస్తున్న మీ బొమ్మకి మేకప్ వేసారనుకోండి, అది చండాలంగా ఉంటుంది అనమాట. అది అసలు మేకప్ అవ్వదు. అలాగే అనమాట, భగవంతుడిని మనం అలంకరిస్తే, శృంగారిస్తే, భగవంతుడిని ఆరాధిస్తే, భగవంతుడికి అన్ని అర్పిస్తే, ఆ భగవంతుడిని ఐశ్వర్యవంతంగా ఉంచితే అప్పుడు దాని ద్వారా మనము అసలైన ఆనందాన్ని పొందగలం. ఎలాగైతే మీరు ముఖాన్ని శృంగారించుకుంటే బై డిఫాల్ట్ అక్కడ మీ అద్దంలో కూడా మీ ప్రతిబింబం కూడా అలాగే అందంగా కనబడుతుంది. కాబట్టి అలాగనమాట, ఇది మనకు మన భగవంతుడికి ఉన్న కనెక్షన్. కాయే బలిస్తస్య మహావిభూతే సహర్త్విక్ ఆచార్య సదస్య ఏతద్ దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే భూతేంద్రియార్థాశయ జీవయుక్తం. సో బలి మహారాజు ఆయన యొక్క అక్కడ ఉన్న పురోహితులు, ఆచార్యులు, ఇంకా మిగతా సభ్యులందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తో పాటు అక్కడ భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని దర్శించుకున్నాడు. ఆ షడైశ్వర్యాలతో ఉన్న భగవంతుడి రూపాన్ని దర్శించుకున్నాడు. ఆ రూపంలో ఈ విశ్వం అంతా కూడా ఆ రూపంలోనే ఉంది. అన్ని రకాల పంచమహాభూతాలు, ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువులు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇంకా రకరకాల జీవాత్మలు అంటే రకరకాల జీవులు, వారి యొక్క కర్మలు, కర్మఫలాలు, 3 గుణాలు అన్ని కూడా విశ్వరూపంలో కనిపించేస్తున్నాయి ఇక్కడ అందరికీ. సో ఈ విధంగా భగవంతుడు యొక్క విశ్వరూపాన్ని ఇప్పుడు చూస్తున్నాడు అన్నమాట బలి మహారాజు. సో ఇక్కడ that body was that which was seen, thus there is దైవవాద. సో ఇక్కడ దీని ద్వారా మీరు ఒక విషయాన్ని ఆలోచించవచ్చు. ఒక విషయం చెప్తున్నారు మళ్ళీ భగవంతుడు ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో. ఇలా బలి మహారాజు చూస్తున్నాడు భగవంతుడి విశ్వరూపాన్ని. సో చూస్తున్న వ్యక్తి వేరు, భగవంతుడు చూస్తున్నది వేరే వ్యక్తి, భక్తుడు. ఈ విధంగా సియర్ అండ్ సీన్, చూసేవాడు, చూస్తున్నది, రెండు కూడా వేరు. అంతా ఒకటే కాదు, మాయావాది సిద్ధాంతం లాగా 2 సపరేట్ అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. కానీ ఇప్పుడు చూస్తున్న వ్యక్తి కూడా చూస్తున్న భగవంతుడి యొక్క అంశమే, భాగమే. ఆయన ఇద్దరు కూడా సపరేట్. ఇదే ఒకటే మళ్ళీ సపరేట్ అనేది పాయింట్ అనమాట. అదే అచింత్య భేద తత్వం మనకి చైతన్య మహాప్రభువు బోధించారు. అది ఈ లీలలో కూడా మనం గమనించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 23వ శ్లోకం. రసామచష్టాంగ్రితలేత పాదయోర్మహిమహిద్రాన్ పురుషస్య జంగయో పతత్రిణోజ్జానుని విశ్వమూర్తేరుర్వోర్
గణం మారుతమింద్రసేన. దాని తర్వాత బలి మహారాజు ఎవరైతే ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని ఆక్రమించుకొని ఉన్నాడో ఆయన చూశాడంట, కింది లోకాలన్నీ కూడా రసాతలం అటువంటి లోకాలన్నీ కూడా భగవంతుడి యొక్క పాదాల దగ్గర కనిపిస్తున్నాయంట. అలాగే పాదాల కింది భాగంలో, అలాగే పాదాలు వచ్చేసి ఈ యొక్క పృథ్వీ, అలాగే దానిపైన పాదాల పైన ఉన్న భాగం వచ్చేసి అక్కడ అన్ని పర్వతాలు, ఇంకా మోకాల దగ్గర వచ్చేసి పక్షులు, ఆయన తొడల దగ్గరికి వచ్చేసి అన్ని రకాల వాయువులు, ఇలా ఒక్కొక్కటి భగవంతుడి యొక్క విశ్వం అంటే ఆయన రూపంలో మొత్తం విశ్వం కనిపిస్తుంది. ఎలా అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. సంధ్యాం విభోర్వససి వాసతి గుహ్య ఐక్షత్ ప్రజాపతిన్ జగగ్నే ఆత్మముఖ్యాన్ నాభ్యన్న బహుక్షిషు సప్త సింధూన్ ఉరుక్రమస్యో రసి చర్క్షమాలాం. ఇంకేం చూస్తారంటే బలి మహారాజు భగవంతుడి యొక్క ఈ వస్త్రాల కింద ఇక్కడ ఈ ట్వైలైట్ అంటే సంధ్య, అలాగే సంధ్యా సమయం, భగవంతుడి యొక్క జననేంద్రియాలు ప్రజాపతుల్ని, ఇంకా భగవంతుడి యొక్క నడుము దగ్గర ఆయన యొక్క పార్షదుల్ని, భగవంతుడి యొక్క నాభి దగ్గర ఆకాశాన్ని, భగవంతుడి యొక్క వేస్ట్ నడుము దగ్గర సప్త సముద్రాలు, ఇంకా భగవంతుడి యొక్క వక్షస్థలం పైన నక్షత్రాలు. ఇంకా ఏం గమనించాడంటే ఇక్కడ విశ్వరూపాన్ని ఏదైతే వామన దేవుడు చూపించాడో పెద్ద రూపం, అది బలి మహారాజ్ ఏం చూస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అది ఇక్కడ వర్ణించారనమాట. సో ఆ వర్ణన ఉంది, అది కంటిన్యూ చేస్తున్నాను, అది కంప్లీట్ చేసేస్తామంటే ఈరోజు. హృద్యంగం ధర్మం స్తనయోర్మురారేర్ ఋతం చ సత్యం చ మనస్య తేందుం శ్రియం చ వక్షస్య రవిందహస్తాం కంఠే చ సామాని సమస్తరేపాన్ ఇంద్రప్రదానాన్ అమరాన్ భుజేషు తత్కర్ణయో కకుబోధ్యౌశ్చ మూర్ధ్ని కేశిషు మేఘాన్ శ్వసనం నాసిక్యాం అక్ష్ణోశ్చ సూర్యం వదనే చ వహ్నిం వాణ్యాం చ ఛందాం శిరసే జలేశం భ్రువోర్నిషేదం చ విధిం చ పక్ష్మసు आहश्च रात्रिं च परस्य पुंसो मन्युं ललाटे धरयेव लोभम् स्पर्श्ये च कामं नृपरेतसाम्भः पृष्ठे त्वधर्मं क्रमणेषु यज्ञं चायेष मृत्युं हसि चेतमायां तनुरुहेष्वोषधि चातयश्च नदिश्च नादीषु शीलनकेषु बुधावजं देवगणान् ऋषिंश्च प्राणेषु गात्रे स्थिरजङ्गमानि सर्वाणि भूतानि ददर्श वीरः. సో ఇక్కడ చెప్తున్నారనమాట శుకదేవ కోసం, హే రాజన్, అలా భగవంతుడి యొక్క హృదయం దగ్గర ధర్మము, ఆయన యొక్క ఛాతి పైన సత్యము, ఇంకా ఎంతో మనోహరమైన వాక్యాలు, ఆయన మనస్సులో చంద్రుడు, ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి కమలం పువ్వు పట్టుకొని ఆమె చేతిలో, ఆయన మెడలో వేదాలు, ఇంకా అటువంటి శబ్దాలు, ఆయన యొక్క చేతుల్లో దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు, దాని తర్వాత ఆయన రెండు చెవుల్లో కూడా అన్ని దిశలు, ఆయన తలలో పైలోకాలు, ఆయన యొక్క కురువుల్లో అంటే జుట్టులో మేఘాలు, ఆయన యొక్క నాసికలో వాయువు, ఆయన కళ్ళల్లో సూర్యుడు, మరియు ఆయన నోటిలో అగ్ని, ఆయన యొక్క వాక్యాల నుంచి అన్ని వేద మంత్రాలు వస్తున్నాయి, ఆయన యొక్క జిహ్వం నుంచి వరుణదేవుడు ఆయన వస్తున్నాడు, అక్కడ ఉన్నాడు. ఇంకా ఆయన యొక్క కనుబొమ్మల్లో ఐబ్రోస్ లో నియమాలు, ఆయన ఐలిడ్స్ లో వచ్చేసి రాత్రి పగళ్ళు కనిపిస్తున్నాయి. అంటే భగవంతుడు కళ్ళు తెరిచినప్పుడు పగలు, కళ్ళు మూసుకున్నప్పుడు రాత్రి అన్నమాట. అలాగే ఆయన యొక్క నుదుటి మీద క్రోధము, ఆయన యొక్క పెదాల పైన లోభము, అలాగే ఆయన యొక్క స్పర్శ ద్వారా కామవాసన, ఆయన యొక్క వీర్యం ద్వారా అన్ని జలాలు, ఇంకా ఆయన వెనుక వైపు అధర్మము,
ఇంకా ఆయన అద్భుత కార్యాలు, ఆయన యొక్క పాదాల అడుగుల ద్వారా అవన్నీ కూడా ఒక అగ్ని యజ్ఞాలు, ఆయన యొక్క నీడలో మృత్యువు, ఆయన యొక్క చిరునవ్వులో ఈ యొక్క మాయ, ఇంకా బహిరంగ శక్తి అంటే, ఇంకా ఆయన యొక్క శరీరం పైన ఉన్న వెంట్రుకల్లో వచ్చేసి రకరకాల ఔషధాలలో వృక్షాలు అన్ని ఔషధాలు ఉన్నాయి. అలాగే ఆయన యొక్క వీన్స్ అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అందులో అవన్నీ కూడా రక్తనాళాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వచ్చేసి నదులు కనిపిస్తున్నాయి. అలాగే ఆయన గోర్లలో వచ్చేసి రాళ్ళు, ఆయన బుద్ధిలో వచ్చేసి బ్రహ్మదేవుడు, ఇంకా దేవతలు, ఇంకా ఋషులు. ఈ విధంగా ఆయన మొత్తం శరీరంలో ఇంద్రియాలు, ఆయన యొక్క మొత్తం శరీర ఇంద్రియాల్లో రకరకాల జీవాత్మలు, చరాచర అంటే కదిలేవి కదలనివి. అలా బలి మహారాజు మొత్తం సృష్టిలో ఉన్నదంతా కూడా భగవంతుడి యొక్క విశ్వరూపంలో ఈ శరీరంలో చూసేస్తున్నాడు. ఇంకా ఫైనల్ కొన్ని కంక్లూడింగ్ శ్లోకాస్ ఉన్నాయి, చూసేద్దామండి. సర్వాత్మనీదం భువనం నిరీక్ష్య సర్వే సురా కష్మలమాపురంగ సుదర్శనం చక్రమసహ్య తేజో ధనుశ్చ శారంగం స్తనయంతు ఘోషం. రాజన్, ఈ విధంగా అందరూ అక్కడున్న అసురులు, మహారాజు బలి యొక్క అనుచరులు ఈ విధంగా భగవంతుడి యొక్క ఈ విశ్వరూపాన్ని ఎప్పుడైతే చూశారో, ఇలా మొత్తం విశ్వం అంతా ఆయన శరీరంలో కనిపించిందో, ఇలా భగవంతుడి చేతిలో సుదర్శన చక్రం కనిపించిందో, ఈ సుదర్శన చక్రం ద్వారా వచ్చే అసాధారణమైన వేడి, ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడి యొక్క ధనుష్ బాణం యొక్క శబ్దం విన్నారో, ఇవన్నీ చూసి భగవంతుడి రూపము, ఈ యొక్క శబ్దాలు, ఈ అంత దృశ్యం చూసి వాళ్ళందరి హృదయాల్లో వాళ్ళు భయపడిపోయి ఇప్పుడు ఎంతో బాధ అనేది వ్యక్తమైపోయిందంట. ఎంతో బాధ కలిగిందంట వాళ్ళకి చూసి. వాళ్ళందరూ అసురులు కదా, భయపడిపోయారు, బాధపడుతున్నారు, భయం పడుతున్నారు లోపల. ఇప్పుడు ఒక విధంగా బాధతో ఇంకేం చూస్తున్నారు అని చూద్దాము. ఇక్కడ ఇంక వర్ణించారంటే, పర్జన్యో ఘోష జలజ పాంచజన్య కౌముదకీ విష్ణు గదాప్తరస్విని విద్యాధరోసి శతచంద్రయుక్తూనోత్తమావక్షయాసాయ కౌచ. భగవంతుడి యొక్క శంఖం, దాని పేరు వచ్చేసి పాంచజన్యం. అది మేఘాలు గర్జించినట్టు శబ్దం చేస్తుంది. ఇంకా ఆయన ఒక ఎంతో శక్తివంతమైన కౌముదకి అనేది గద ఉంది. గద పేరు భగవంతుడి యొక్క అన్ని అస్త్రాలు శస్త్రాలు ఏవైతే ఉంటాయో భగవంతుడి దగ్గర అన్నిటి పేర్లు ఉన్నాయి. అలాగే భగవంతుడి యొక్క ఖడ్గం, దాని పేరు వచ్చేసి విద్యాధర. ఇంకా భగవంతుడి ఖడ్గము, ఇంకా అది షీల్డ్ ఉంటుంది కదా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దానిపైన వందలాది చంద్రుడి యొక్క చిహ్నాలు ఉన్నాయి. ఇంకా అక్షయశాఖ అనేది అంటే ఎప్పుడు క్షీణించిపోని ఒక రకమైన క్యూర్ అనమాట. అంటే అందులోని బాణాలు ఉంటాయి, ఎప్పుడు ఆ బాణాలు అక్కడి నుంచి తరిగిపోవు అనమాట, ఎప్పుడు ఎల్లప్పుడు ఉండే బాణాలు. ఇవన్నీ కూడా భగవంతుడి ముందుకొచ్చి, ఇవన్నీ వ్యక్తి రూపంలో భగవంతుడి ముందుకు వచ్చి అన్ని ఒకటేసారి వచ్చి ప్రార్థన చేస్తున్నాయి భగవంతుడికి ఇవన్నీ కూడా. ఇంకా ఎవరు వచ్చారంటే అక్కడ ఇప్పుడు అందరూ భగవంతుడిని దర్శించుకోవడానికి వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇంకెవరు వచ్చారంటే, సునంద ముఖ్య ఉపతశ్చురీశం పార్షద ముఖ్య సహలోకపాలా స్ఫురత్ కిరీటాంగదమీన కుండల శ్రీవత్సరత్నోత్తమమేకలాంబరై మధుగ్రదస్రవనమాలయావృతో రరాజరాజన్ భగవానురుక్రమః క్షితిం పదైకేన బలేర్విచక్రమే నభశరీరేణ దిశశ్చ బాహుభిః. సో ఇక్కడ భగవంతుడి ఇంకా పార్షదులు సునంద, మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా లోకపాలకులందరూ కూడా వచ్చి భగవంతుడికి ఇప్పుడు ప్రార్థనలు అర్పించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు యాక్చువల్లీ వామన రూపంలో ఉన్నంతవరకు ఆయన రివీల్ చేయలేదు ఆయన విష్ణువు అని. కానీ ఇప్పుడు విశ్వరూపాన్ని చూపించేస్తే అందరికి అర్థమైపోయింది ఆయన భగవంతుడు విష్ణువు అని. ఇప్పుడు అందరూ అందుకే ప్రార్థనలు చేసుకొని ఆరాధించుకోవడానికి వచ్చేసారు. ఈ విధంగా
ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, భగవంతుడి యొక్క వక్షస్థలం పైన అది ఉంది, శ్రీవత్స చిహ్నం ఉంది, కౌస్తుభ మణి ధరించారు, పీత వస్త్రాలు ధరించారు, బెల్ట్ పెట్టుకున్నారు. ఇలా వైజయంతి మాల, పూలమాల, ఇంకా భగవంతుడి మొత్తం దివ్య రూపం అంతా అక్కడ కనిపిస్తుంది అనమాట ఆకాశంలో. ఇలా అద్భుతమైన కార్యాలు చేస్తూ భగవంతుడు ఇప్పుడు ఒక్క పాదంతోనే ఆయన మొత్తం పృథ్వీ, ఇక్కడ చెప్పాలంటే కవర్ ద ఎంటైర్ యూనివర్స్ ఆఫ్ ద ఎర్త్ విత్ వన్ ఫుట్ స్టెప్, ద స్కై అండ్ హిస్ బాడీ అండ్ ఆల్ అదర్ డైరెక్షన్స్ విత్ హిస్ ఆర్మ్స్. సో ఆకాశము, అన్ని దిక్కులు ఆయన యొక్క చేతులు, శరీరంతో ఆక్రమించేస్తున్నాడు. ఒక పాదంతోనే భూమి అంతా కూడా అయిపోయింది అనమాట. సో ఇలా ఎవరైనా అడగొచ్చు, అదేంటి బలి మహారాజుకి మాత్రం వామన దేవుడు నాకు 3 పాదాల భూమి మాత్రమే కావాలని అడిగాడు, అటువంటిది మరి ఇక్కడ ఆకాశాన్ని కూడా ఎందుకు ఆక్రమించేసుకుంటున్నాడు అంటే, జీవ గోస్వామి అంటారు, ఇలా ఇప్పుడు 3 పాదాల భూమి అన్నప్పుడు 3 అడుగులు వేయాలి. అలా ఇప్పుడు ఒక అడుగు భూమి మీద పెట్టి ఇంకో అడుగు పైకి వేసినప్పుడు ఆ అడుగు మధ్యలో ఉన్న ఆకాశం అంతా కూడా కవర్ అయిపోతుంది. అది బై డిఫాల్ట్ కవర్ అవుతుంది. ఇప్పుడు మీరు అడుగు వేస్తున్నప్పుడు కాలు ఎత్తి ఇంకో దగ్గర పెట్టినప్పుడు ఆ కాలు కింద ఉన్న స్పేస్ అంతా కూడా, ఆ జాగా అంతా కూడా దాని కిందకి వచ్చేస్తుంది, ఆక్యుపై అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు భగవంతుడి యొక్క కాలు కింద ఉన్న స్పేస్ అంతా కూడా, భూమి అంతా కూడా, ఆకాశం అంతా కూడా ఇప్పుడు అలా అంతా కూడా నేచురల్ గా సహజంగానే అంతా కూడా ఆక్యుపై అయిపోతుంది అనమాట. 34వ శ్లోకం. పదం ద్వితీయం క్రమతస్త్రివిష్టపం న వై తృతీయాయ తదీయమన్వపి ఉరుక్రమస్యాంగ్రిరుపర్యుపర్యత మహజనాభ్యాం తపసః పరం గతః. సో ఇక్కడ భగవంతుడు ఇలా 2వ అడుగు తీసుకున్నప్పుడు ఆయన పైనున్న స్వర్గలోకాలు అన్ని, పైన ఉన్న మహర్లోకం, జనలోకం, తపలోకం, బ్రహ్మలోకం వరకు అన్ని ఆక్రమించేసుకున్నాడంట. సో ఇక్కడ కింద ఒక భూమి మీద ఒక పాదం ఉంది, ఇంకో ఫస్ట్ అడుగు, సెకండ్ అడుగు ద్వారా ఆయన మొత్తం అన్ని లోకాలు కవర్ చేసుకున్నాడంట. ఈ విధంగా భగవంతుడు ఇలా కవర్ చేసినప్పుడే, అలా పై లోకాల వరకు వెళ్ళినప్పుడే అక్కడ భగవంతుడి యొక్క పాదము పైనకి లేపుతాడు కదా. సో బ్రహ్మలోకం కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతుంది భగవంతుడి యొక్క కాలు. సో బ్రహ్మలోకము వరకు ఆక్యుపై అయిపోయిందంటే దాని కింద ఉన్న లోకాలు అన్ని ఆక్యుపై అయిపోతాయి, భూమి మీద నుంచి పెట్టాడు పైకి పాదం. సో ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు ఇక్కడ బ్రహ్మలోకం నుంచి పైకి వెళ్ళిపోతుంది పాదము. పైన ఇంకా ఈ యొక్క బ్రహ్మాండం యొక్క కవరింగ్ ఉంటుంది అన్నమాట, పొరలు ఉంటాయి, అవన్నీ కూడా చీల్చుకొని భగవంతుడి యొక్క పాదము పైకి వెళ్ళిపోతుంది, ఒక హోల్ చేస్తుంది బ్రహ్మాండంలో. రంధ్రం నుంచి ఆ పైన అంతరిక్షంలో ఉన్న ఈ యొక్క నీరు అది భగవంతుడికి పాదపద్మాల్ని కడుగుతూ ఈ యొక్క బ్రహ్మాండంలో ప్రవేశిస్తుంది అనమాట. అదే గంగా. అదే ఇక్కడ మనకి తాత్పర్యంలో చెప్తున్నారు. దీని గురించి మళ్ళీ తర్వాత వస్తుంది, అప్పుడు చూద్దామంటే. ఓకే, గంగ గురించి నెక్స్ట్ అధ్యాయంలో ఎలా వస్తుందని మళ్ళీ. సో బేసికలీ ఇలాంటి సమయంలో, ఈ సందర్భంలోనే ఇలా కాలు ఎత్తినప్పుడే గంగ యాక్చువల్లీ భగవంతుడి యొక్క కాళ్ళు కడిగి ప్రవేశించింది అనమాట ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి, బ్రహ్మాండంలోకి. బేసికల్లీ మన యొక్క అందరూ జీవాత్మలు, పతితుల్ని ఉద్ధరించడానికి. సో బేసికలీ ఇక్కడ ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇప్పుడు మరి దీని తర్వాత ఇంకా 3వ పాదము పెట్టలేదు భగవంతుడు. సో అది ఎక్కడ పెట్టాలో తెలియదు మరి, అందుకే ఏం జరుగుతుంది నెక్స్ట్, ఆయన ఏం చేస్తాడో భగవంతుడు ఏం అనేది లీలలు, ఇంకా మిగతా లీల అనేది మనం తర్వాత చూద్దామంట రేపు. సో ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను, అధ్యాయం కూడా అయిపోయింది. సో చాలా ధన్యవాదాలు ఇంత ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.